వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న ఎక్వేషన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఫోన్స్ చూసుకుంటే మాత్రమే మోటరోలా వాళ్ళ G47 స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకో 108 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ అవుతుంది కొన్ని సెలెక్టివ్ గ్లోబల్ మార్కెట్ అయినా లాంచ్ అయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 35,000 ప్రైస్కి వస్తుంది. ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే మెయిన్ ఏంటంటే MediaTek 1600 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 2.2 GHz స్పీడ్తో పాటు కూడా వస్తుంది. ఇది 8GB RAM 128GB స్టోరేజ్ 6.6 ఇంచ్ డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ LCD డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది అన్నమాట. 5200 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇండియాకి ఎప్పుడు వస్తుంది అయితే తెలియదు కానీ గ్లోబల్ మార్కెట్లో చెక్ చేసినప్పుడు అయితే మాత్రం అక్కడ ఇది 319 యూరో వస్తుంది. యూరోస్ టు ఇండియా కన్వర్ట్ చేస్తే మాత్రమే దగ్గర 35,000 రూపాయలు ప్రైస్ అయితే వస్తుంది. నెక్స్ట్ కూడా ఐక్యూ వాళ్ళు చెప్పారు. సో ఐక్యూ జీ లెవెల్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ లేకపోతే స్కోర్స్ ఏవైతే బయటపడ్డాయి. ఇక్కడ చూసుకుంటే ఇది చైనీస్ వేరియంట్లో మీకు MediaTek 8500 చిప్సెట్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ స్కోర్స్ చూసుకుంటే సింగిల్ బెంచ్ మార్క్ స్కోర్ చూసుకోవడం మాత్రమే 1214 వచ్చింది. మల్టీ కోర్ బెంచ్ మార్క్ చూసుకుంటే 3091 మల్టీ కోర్ బెంచ్ మార్క్స్తో పాటు కూడా వచ్చింది. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్తో పాటు కూడా వచ్చింది అండ్ డీసెంట్ స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వచ్చింది. సో గ్లోబల్ మార్కెట్ ఎట్లా వస్తుంది ఏందో తెలియదు కానీ ఒకటైతే కన్ఫర్మ్ ఏంటంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16తో పాటు అయితే రాబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే గూగుల్ వాళ్ళ జెమినీ యాప్ నుంచి అన్నమాట. సో ఇక్కడ వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం కూడా చూసుకుంటే గూగుల్ వాళ్ళ జెమినీ యాప్లో ఏదైతే ఉందో త్వరలో యాడ్స్ రాబోతున్నాయి అనేసి అయితే ఇక్కడ మెన్షన్ చేసి సో మెల్లగా యాడ్స్ వచ్చే అవకాశం అయితే ఉందనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు అన్నమాట. సో ఇది ఎక్స్క్లూజివ్ రిపోర్ట్స్ ప్రకారం వస్తుంది. ఎర్నింగ్ కాస్ట్లో ఇది ఇన్ఫర్మేషన్ బయటపడదు అనేసి అయితే అన్నారు. నెక్స్ట్ చూసుకు గూగుల్ జెమినీ నుంచి ఇది ఒక చాలా మంచి ఫీచర్ అనుకోవచ్చు. ఏంటంటే గూగుల్ వాళ్ళది జెమినీ ఏదైతే ఉందో అవి మీరు డైరెక్ట్గా ఫార్మాట్స్ బిల్డ్ ప్రిఫెక్ట్ సివీస్ ఏవైతున్నాయో PDF వర్డ్ ఫార్మాట్స్ ఏవైతున్నాయో డైరెక్ట్ కమాండ్స్ నుంచే ఇవి డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు గూగుల్ డాక్స్కి. సో ఇది ఒకటి చాలా మంచి యూస్ఫుల్ ఏమంటారు మంచి విషయం అనుకోవచ్చు. ఏమైనా ఆల్రెడీ ప్రీసెట్స్ ఉంటే అక్కడ మీరు నేమ్ చేంజెస్ చేసేసుకోవచ్చు డైరెక్ట్ వాయిస్ కమాండ్స్ నుంచే. ఇదైతే నాకు చాలా మంచి ఇనిషియేటివ్ లాగా అయితే అనిపించింది. ఒకవేళ మీరు ఏమంటారు ట్రై చేసుకోవాలంటే ట్రై అయితే చేయొచ్చు. నెక్స్ట్ వస్తుంటే వివో వాళ్ళు చెప్పడం. సో వివో వాళ్ళ వివో X300 అల్ట్రా అండ్ వివో X300 FE ఈ రెండు స్మార్ట్ ఫోన్స్ కూడా ఈసారి లెన్సెస్ ఏవైతే ఉన్నాయో టెలిస్కోపిక్ లెన్సెస్ అంటారు కదా మరి DSLR కెమెరాస్ ఉంటే సో అలాంటి లెన్సెస్తో పాటు కూడా వస్తున్నాయన్నమాట. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే May 6th రోజున లాంచ్ అవుతుంది అనేసి అయితే ఒక పోస్టర్ కూడా వచ్చింది అండ్ ఇది పవర్డ్ బై ఆరిజిన్ OS అనేసి అయితే ఇక్కడ మెన్షన్ కూడా చేశారు. సో చూద్దాం ప్రైస్ స్పెసిఫికేషన్స్ ఎక్స్పెక్టెడ్ ప్రైసెస్ అయితే ఉన్నాయి కానీ సో May 6th అంటే నెక్స్ట్ వీకే. సో అది ఏమంటే చెక్ చేసి చూసుకుందాము అప్పటికే డెడికేటెడ్ వీడియోస్. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే లినక్స్ డిస్ట్రిబ్యూషన్స్ నుంచి అన్నమాట. సో ఇది యాక్చువల్లీ చూసుకుంటే 2017 నుంచి అనేసి అయితే వీళ్ళు స్పాట్ చేసారు అన్నమాట. సో ఇక్కడ ఇది డైరెక్ట్ కర్నల్ లెవెల్ ప్రాబ్లమ్ అనేసి అయితే అంటారు. సో అయితే పర్మిషన్స్ ఇస్తే అక్కడనే ఒక చిన్న బగ్ వల్ల ఈ ఇష్యూ అయితే స్టార్ట్ అయిందనేసి అయితే అన్నారు. సో మ్యాక్సిమం అన్ని డిస్ట్రిబ్యూషన్స్ కూడా ఇవి ఫేస్ చేస్తున్నాయి. లేటెస్ట్గా వచ్చిన యుబుంటు వాళ్ళు అయితే ప్రాబ్లం లేదని యుబుంటు వాళ్ళు అయితే ఇది అప్డేట్ రిలీజ్ చేసారు అన్నారు. ఒకవేళ అయితే మీరు యుబుంటు కానీ లేకపోతే వేరే OS ఏవైతే డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయో అవి యూజ్ చేస్తుంటాయట ఎంత తొందరగా అయితే అంత తొందరగా అప్డేట్ చేసుకోవచ్చు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే లీబ్రా ఆఫీస్ ఉంటామట. సో లీబ్రా ఆఫీస్ వాళ్ళు 26.2.3 వర్జన్ అయితే రిలీజ్ చేసారన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు ఇది చెక్ చేసుకోవాలి చూసుకుని వాళ్ళ పోస్ట్ కూడా చేసారు డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ కొంచెం ఆప్టిమైజేషన్స్ అయితే వచ్చింది. సో ఇది డైరెక్ట్ 26.8కి ఇంకొంచెం దగ్గరకు ఉన్నామంటే ఆగస్ట్లో అది రిలీజ్ అవుతుంది అనేసి అయితే అన్నారు. సో మీరు 26.8 దాకా ఆగవచ్చు లేదంటే మాత్రం ఇది చిన్న నార్మల్ అప్డేట్లా కూడా డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే గిగాబైట్ వాళ్ళతో కూడా. సో గిగాబైట్ వాళ్ళు కూడా ASRock అండ్ ASUS వాళ్ళ తోవల్ని పోతున్నారు అన్నమాట. హ్యూడిమ్ మనకు అందరు తెలిసిందే కదా. సో పర్ఫార్మెన్స్ డ్రాప్ అవుతుంది ర్యామ్ పెద్దదే ఉంటుంది కానీ అంత పర్ఫార్మెన్స్ రాదనేసి సో ఈ హ్యూడిమ్ని వీళ్ళు కూడా స్టార్ట్ చేసి దాన్ని సపోర్ట్ చేస్తూ ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే బయోస్ అప్డేట్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే కొత్తగా 600 సిరీస్ మదర్ బోర్డ్ నుంచి స్టార్ట్ అయిపోయింది. బయోస్ అప్డేట్ వస్తుంది. ఈ బయోస్ అప్డేట్ ద్వారా మీరు ఏమంటే DDR5 హ్యూడిమ్ ర్యామ్స్ ఏవైతే ఉన్నాయో పెట్టగానే ఆటోమేటిక్గా అవి డిటెక్ట్ చేసుకొని దానికి అడ్జస్ట్మెంట్ అయితే మేడం మనం సపరేట్గా ఏం చేయాల్సిన అవసరం ఉండదు. త్రూ బయోస్లోనే ఇది చేంజెస్ అయిపోతాయి మేడం. మనకి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కానీ మోస్ట్లీ పర్ఫార్మెన్స్ డ్రాప్ అయితే అవుతుంది. సో అదొకటి నాకు మెయిన్ ఇబ్బంది. అదొకటి మెయిన్ డిసప్పాయింట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే ASRock వాళ్ళని చెప్పడం. సో ASRock వాళ్ళు X870E టైచి వైట్ మదర్ బోర్డ్ని అయితే అఫీషియల్గా లాంచ్ అయితే చేసేసారన్నమాట. సో ఇక్కడ ప్రైస్ గురించి అయితే మెన్షన్ ఏం లేదు
అఫీషియల్గా మీరు యాజ్రాక్ వాళ్ళ వెబ్సైట్లో కూడా వెళ్తే గిట్ల మీకు ఇన్ఫర్మేషన్ దొరికిపోతుంది. ఇక్కడ ఇది వైఫై 7 వస్తుంది, M.2 స్లాట్స్ వస్తున్నాయి, అండ్ 3 SATA పోర్ట్స్ వస్తున్నాయి, హైపర్ M.2 స్లాట్ PCI 4x4 ఒకటి, అండ్ బ్లేజింగ్ M.2 5x4 ఒకటి వస్తుంది, 2 పోర్ట్స్ వస్తున్నాయి. అండ్ మంచి ఈ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. 10 GB ల్యాండ్ పోర్ట్తో పాటు కూడా వస్తుంది, అండ్ వైఫై 7 ప్లస్ బ్లూటూత్తో పాటు కూడా వస్తుంది. మంచి మంచి ఫీచర్స్తో పాటు వచ్చాక మీకు కాస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ లాంచ్లో ప్రైస్ గురించి అయితే మెన్షన్ అయితే ఏం లేదు, కానీ మ్యాక్సిమం అన్ని లేటెస్ట్ ఫీచర్స్తో పాటు వస్తుంది. మోస్ట్లీ బై X870 సిరీస్ చూసుకుంటే మాత్రం 30-40 వేల రూపాయలు ఉండే అవకాశం అవుతుంది అన్నమాట మదర్బోర్డ్ సిరీస్. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే ఫోర్ట్నైట్ నుంచి అన్నమాట. సో ఫోర్ట్నైట్ వాళ్ళైతే ఇది స్టార్ వార్స్ వాళ్ళ కొలాబరేషన్తో పాటు తీసుకొచ్చారు. సో ఇక్కడ కొత్త మోడ్ తీసుకొచ్చారు. సో ఇక్కడ గెలాక్టిక్ సీజ్ మోడ్ ఒకటి, ఎస్కేప్ డార్క్ వేడర్ మోడ్ ఒకటి, అండ్ డ్రోన్ టైకూన్ ఒకటి, 3 డిఫరెంట్ మోడ్తో పాటు ఒకటి PvP మోడ్, ఎస్కేప్ వేడర్ అంటే మనకు అంత తెలిసిన వాణిజ్య పరిగెత్తడము, అండ్ డ్రోన్ టైకూన్ అయితే మనకు అందరూ తెలిసిందే కాబట్టి బిల్డ్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు డ్రోన్ని. సో ఈ 3 ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. కుదిరితే ఇట్లా దీనికి సంబంధించిన గేమ్ ప్లే అయితే తీసుకొస్తారు, వెయిట్ అయితే చేయండి. అండ్ ఇవి వాళ్ళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి మనం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.